ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇంతవరకు ఏవైతే చదివారో వాటన్నిటినీ మర్చి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ప్రశ్న: భారతదేశంలో సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ బలం అవసరం? జవాబు: పవిత్రతా బలం. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగంను జోడించి పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రతా బలం ద్వారానే సత్యుగ స్వరాజ్యం స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధం చేసే మాటేమీ లేదు. జ్ఞాన యోగాల బలమే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. ఈ బలం ద్వారానే ఏకమత స్థాపన జరుగుతుంది. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మనం తయారు చేసిందేమీ కాదు. ఎలాగైతే అన్ని వేద శాస్త్రాల సారం అర్థం చేయించబడుతుందో అలాగే ఈ తయారు చేయబడి ఉన్న పాటలు సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. నావికుడు, సద్గతిదాత, తోటమాలి ఒక్క తండ్రినేనని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తి కొరకు భక్తి చేస్తారు. కానీ జీవన్ముక్తి దాత లేక సద్గతి దాత ఒక భగవంతుడే. దానిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనుషులు అర్థం చేసుకోలేరు. సద్గతి అనగా దుఃఖం నుండి విముక్తిని కలుగచేసి శాంతిని ప్రాప్తి చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉండేవని భారతవాసులైన పిల్లలకు తెలుసు. రాధాకృష్ణుల రాజ్యమని అన్నారు. వాస్తవానికి మాతల జాతికి చెందినది రాధ. అందువలన ఆమె పట్ల మాతలు ఎక్కువ ప్రీతిని కలిగి ఉండాలి. కానీ కృష్ణుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తారు. ఊయల్లో ఒప్పుతారు. కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కానీ రాధా జయంతిని జరుపుకోరు. నిజానికి ఇద్దరి జయంతిని జరుపుకోవాలి. ఏమాత్రం అర్థం చేసుకోరు. వారి జీవన గాథను గురించి ఎవరికి తెలియదు. తండ్రి వచ్చి తన జీవన గాథను, సర్వుల జీవన గాథను గురించి వినిపిస్తున్నారు. మనుషులు శివ పరమాత్మాయ నమః అని అంటారు. కానీ వారి జీవన కథను గురించి మనుషులకు తెలియదు. మనుషులు జీవన కథను హిస్టరీ, జాగ్రఫీ అని అంటారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు అని మహిమ చేస్తారు కదా. ఫలానా వారు ఫలానా సమయంలో ఇంత ప్రదేశంలో రాజ్యం చేస్తారు. ఆ భూమి విస్తారం ఎంత, ఎలా రాజ్యం చేశారు, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారు, ఈ విషయాలు ఎవరికి తెలియవు. పిల్లలైన మీకు మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. రచయిత రచనల జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు ఖచ్చితంగా కలియుగాంతం సత్యుగాదుల విషయం అర్థమైంది. సంగం యుగంలోనే పరంపిత పరమాత్మ వచ్చి మనుషులను పతితుల నుండి పావనమైన దేవతలుగా తయారు చేస్తారు. ఉత్తమమైన పురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలోని మనుషులు ఉత్తములుగా లేరు, కనిష్ఠులుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు సతో రజో తమోలుగా ఉంటారు. జ్ఞానం బాగా వినేవారిని సతోగుణులు అని అంటారు. కొద్దిగా వినేవారిని రజోగుణులు అని, అస్సలు వినని వారిని తమోగుణులు అని అంటారు. ఆ చదువులో కూడా ఇలా ఉంటుంది కదా. పిల్లలైన మీరు సతోప్రధానంగా తయారయ్యే విధంగా చదువుకోవాలి. అందుకే సతోప్రధానమైన లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు మీకు జ్ఞానం ఇవ్వబడుతూ ఉంది. నరు నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవ్వాలి. ఇది సత్యమైన గీత అని మీరంటారు. ఇది సత్యమైన గీతా పాఠశాల అని కూడా మీరు రాయవచ్చు. అనగా సత్యనారాయణునిగా అయ్యే కథ, లేక సత్యమైన అమర్ కథ, సత్యమైన మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ, తీసరి కథ. చిత్రాలన్నీ మీ వద్ద ఉన్నాయి. వీటిలో జ్ఞానమంతా ఉంది. పిల్లలైన మీరిప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు. ప్రశాపిత బ్రహ్మకుమార్ కుమారీలైన మేము భారతదేశాన్ని సతోప్రధాన స్వర్గంగా తయారు చేసే తీరుతాము. ఈ విషయం మీరందరికీ తెలపాలి, లేక సూచించాలి. గాంధీజీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు. అంటే
ప్రస్తుతం తప్పక పతిత రాజ్యం ఉన్నట్లే కదా. తాము స్వయం పతితులుగా ఉన్నామని ఎవరూ అర్థం చేసుకోలేరు. రావణుడు అనగా పంచవికారాలు. రామరాజ్యం కావాలని అంటున్నారు అంటే తప్పకుండా అసురీ సాంప్రదాయంలో ఉన్నట్లే కదా. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంతో గొప్ప గొప్ప గురువులు కూడా ఇంతగా అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు మేము శ్రీమతంను అనుసరించి బ్రహ్మ ద్వారా 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ రాజ్యస్థాపన చేస్తున్నాము అని అందరికీ అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంఘం యుగం. ఇక్కడ మీరు కనిష్ట పురుషుల నుండి సతోప్రధాన పురుషోత్తములుగా అవుతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే మర్యాద పురుషోత్తములుగా చేసే ధర్మం. ఇప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతోంది. తర్వాత అక్కడ ఇతర ధర్మాలేవీ ఉండవు. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేవని పిల్లలైన మీరిప్పుడు రుజువు చేసి అర్థం త్రేతాయుగంలో సూర్యవంశం వారు పరివర్తనై చంద్రవంశంలోకి వెళ్ళిన ఒకే భాషగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషలున్నాయి. మన రాజ్యంలో ఒకే భాష ఉంటుందని పిల్లలకు తెలుసు. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉంటారు. యాత్ర నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాత్రికులకు తమ స్వగ్రామం దగ్గరికి వచ్చే కొలిది ఇక మా ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది, వెళ్ళి మా వారితో కలుస్తామని సంతోషం పెరుగుతుంది. అలాగే మీకు కూడా మీ రాజధాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థం కూడా సాక్షాత్కారం అవుతుంది. పురుషార్థం చేయండి అని తండ్రి ఎంతగానో మనకు చెప్తూ ఉంటారు. పురుషార్థం చేయకపోతే అయ్యో అయ్యో అని అనవలసి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అనే యాత్రను గురించి అందరికీ తెలియచేస్తూ ఉండండి. అర్థం చేయించడం చాలా సహజం. మెట్లు వరుస ఎంతో సహజమైనది. రోజు రోజుకు ఆలస్యంగా వచ్చే వారికి ఎంతో సహజమైన జ్ఞానం లభిస్తుంది. ఒక వారం రోజులు వింటే చాలు, సహజంగా అర్థం చేసుకుంటారు. ఎంతో ఖచ్చితమైన వివరణ కలిగి ఉండేలా చిత్రాలు తయారై ఉన్నాయి. 84 జన్మల చక్రం చాలా సరిగ్గా ఉంది. ఇది భారతవాసుల కొరకే. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మీరు పతిత పావనుడు, సద్గతి దాత అయిన శివ్ బాబా మతం అనుసారం మనం మళ్ళీ సహజ రాజయోగ బలంతో మన తనువు, మనస్సు, ధనములతో భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నామని మీకు తెలుసు. ఇందులో ఇతరులెవ్వరిది వినియోగించరు. మీరు మీ తనువు, మనస్సు, ధనముల ద్వారానే సేవ చేస్తున్నారు. ఎవరెంతగా చేస్తారో వారంతగా వారి భవిష్యత్తు కొరకు తయారు చేసుకుంటారు. మీరు బాబాకు చెందిన సొంత ఇంటివారు. మీ ద్వారానే తండ్రి సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేయిస్తున్నారు. మీరే ఖర్చును భరిస్తారు. ఇందులో మీకు పెద్ద ఖర్చేమీ లేదు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేయాలి. కన్యలు ఏం ఖర్చు చేస్తారు? వారి వద్ద ఏమైనా ఉంటుందా? బాబా పిల్లల నుండి ఫీజు ఏమైనా తీసుకుంటారా? ఏమీ తీసుకోరు. పాఠశాలలో మొదట ఫీజును గురించే మాట్లాడతారు. ఆ చదువులో ఎంతో ఖర్చు అవుతుంది. ఇక్కడ శివబాబా పిల్లల నుండి ధనాన్ని ఎలా తీసుకుంటారు? శివబాబా ధనాన్ని కూడబెట్టి తన ఇల్లు కట్టుకునేదేమైనా ఉందా? పిల్లలైన మీరు భవిష్యత్ స్వర్గంలోకి వెళ్ళి వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మెడల్ను కట్టవలసి ఉంది. అందువలన ఇక్కడ మీరు చేసేదానికి రిటర్న్గా భవిష్యత్తులో మీకు మెహల్ లభిస్తాయి. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. తనువు, మనస్సు, ధనముల ద్వారా ఎవరెంతగా సేవ చేస్తారో వారు అక్కడ ఆ విధంగానే ఫలితాన్ని పొందుతారు. కళాశాల లేదా హాస్పిటల్ మొదలైనవి కట్టేస్తారు. అందుకు 10 లక్షలు లేక 20 లక్షల రూపాయలను ఖర్చు చేయవలసి వస్తుంది. ఇక్కడ అంత ఖర్చు కూడా అవ్వదు. ఒక చిన్న గదిలో ఈ ఆత్మిక కళాశాల లేక హాస్పిటల్ను తెరవచ్చు. పాండవులు అధిపతి ఎవరు? వారేమో కృష్ణుని పేరును రాసేశారు. నిజానికి అతను నిరాకారుడైన భగవంతుడు. వారు మీకు శ్రీమతంను ఇస్తారు. మిగిలిన వారందరూ రావణ రాజ్యంలో రావణుని మతం అనుసారంగా నడిచేవారే. రావణ మతం అనుసారంగా ఎంతో మురికిగా అయిపోయారు. ఈ సృష్టియే పురాతనంగా నూతనంగా అవుతుంది. నూతన సృష్టిలో భారతదేశమే ఉండేది. నూతన భారతదేశం, పురాతన భారతదేశం అని అంటారు.
నూతన భారతదేశం స్వర్గంగా ఉండేది. తర్వాత భారతదేశం పురాతనంగా నరకంగా అవుతుంది. దీనిని రౌరవ నరకం అని అంటారు. ఇది మనుషుల విషయమే. ఇక్కడ సుఖానికి నామరూపాలే లేవు. ఇక్కడ ఉండేది సుఖమేమీ కాదు. సన్యాసులు కూడా ఈ సమయంలోని సుఖాన్ని కాకిరెట్ట సమానమైనదిగా భావిస్తారు. అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు. వారు స్వర్గం లేదా సత్యుగాన్ని స్థాపన చేయలేరు. పరమాత్మయే కృష్ణపురాన్ని స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ శరీరం రెండూ సతోప్రధానంగా ఉండేవి. అందువల్లనే కృష్ణుణ్ణి చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే పవిత్రమైన వారు కదా. చిన్నపిల్లలు బ్రహ్మజ్ఞాని సమానులు అని మహిమ చేయబడింది. చిన్నపిల్లలకు వికారాల గురించి తెలియదు. సన్యాసులకు అంతా తెలుసు. పిల్లలంటే జన్మతః మహాత్ములకు సమానం. పిల్లలను పవిత్రమైన పుష్పాలని అంటారు. నంబర్ 1 పుష్పం శ్రీకృష్ణుడు. అతను స్వర్గమైన కొత్త ప్రపంచంలో మొదటి రాకుమారుడు. శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలని అందరూ శ్రీకృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా అవ్వాలనుకుంటే అలా తయారవ్వండి అని తండ్రి అంటారు. కేవలం ఒక శ్రీకృష్ణుడు మాత్రమే తయారవ్వరు కదా. ప్రిన్స్ ఆఫ్ వెల్స్గా అంటే వెల్స్ పట్టణ రాకుమారుడు ఎంతోమంది అవుతారు. వారిని ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అంటారు. అలాగే ఇక్కడ కూడా రాజవంశం ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఆ రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. అక్కడ ఎలాగైతే రాజ్యవంశం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రాజ్యవంశం ఉంటుంది. క్రైస్తవులతో మీకు సంబంధం ఉంది. కృష్ణుడు, క్రైస్తవులు ఇరువురి రాశి ఒక్కటే. ఇచ్చిపుచ్చుకోవటం కూడా పరస్పరంలో చాలా జరుగుతుంది. భారతదేశం నుండి వారెంతో ధనాన్ని తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు తిరిగి ఇస్తున్నారు. రిటర్న్ సేవ చేస్తున్నారు. యూరప్ వాసులంతా పరస్పరంలో పొట్లాడి సమాప్తమైపోతారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. 2 పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో ఉంచిన వెన్నను కోతి తినేస్తుంది. ఈ విషయం ఇప్పటిదే. వారు పరస్పరంలో యుద్ధం చేసుకుంటే మధ్యలో రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. పిల్లలైన మీలో అపారమైన జ్ఞానం ఉంది. మేమెంతా బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము గుజరాతీలము, మేము బెంగాలీలము అని కాదు. ఈ మతభేదాలు తొలగిపోవాలి. మనమంతా ఒకే తండ్రి సంతానం. బ్రహ్మ ద్వారా శివబాబా శ్రీమతంను అనుసరించి మళ్ళీ జ్ఞాన యోగాల బలంతో మన స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. యోగ బలం ద్వారానే మనం పావనంగా అవుతాము. తండ్రి సర్వశక్తివంతులు. వారి నుండి శక్తి లభిస్తుంది. మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఇందులో యుద్ధం చేసేదేమీ లేదు. మొత్తం పవిత్రతా బలంతోనే ప్రాప్తిస్తుంది. వచ్చి పతితులను పావనంగా తయారు చేయమని పిలుస్తారు. అంటే దానికి ఆధారం స్మృతి శక్తియే. అక్కడికి వెళ్ళి మీ వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమై అన్ని మర్చిపోరాదు. ఇక్కడ సన్ముఖంలో జ్ఞానసాగరుని అలలు చూస్తూ ఉంటారు. నదుల్లో ఆ అలలు కనిపించవు. సాగరం నుండి వచ్చే అల ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. భూకంపం వచ్చినట్లయితే సముద్రం కూడా ఉప్పొంగుతుంది. మనుషులు సముద్రాన్ని ఎండబెట్టి ఆ భూమిని కూడా తీసుకున్నారు. ఆ భూమిని చాలా ఖరీదుకు అమ్ముతారు. ఈ బొంబాయి ఉండదని మీకు తెలుసు. ఇంతకుముందు ఈ బొంబాయి ఇంత పెద్దగా ఉండేది కాదు. ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ మాటలు ఎంతో అమాయకులు. ఎక్కువ చదువుకున్న వారేమీ కాదు. చదివినవన్నీ ఇక్కడ మర్చిపోవలసిందే. మీరేమీ చదవలేదంటే ఎంతో మంచిది. బాగా చదువుకున్న మనుషులు అర్థం చేయించే సమయంలో ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తారు. ఇక్కడ మీరు తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారులను స్మృతి చేసే విషయం లేదు. మహిమంతా ఒక్క అనంతమైన తండ్రిదే. ఉన్నతమైన వారు భగవంతుడొక్కరే అని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత 2వ నంబర్లో ఈ బ్రహ్మ ఉన్నారు. వారికంటే ఉన్నతమైన వారెవ్వరూ లేరు. ఇతని కంటే గొప్ప యజమాని ఇంకెవ్వరూ లేరు. అయినా ఎంత సాధారణమైన నడవడిక ఉందో చూడండి. ఎంతో సాధారణమైన రీతిలో పిల్లలతో కలిసి కూర్చుంటారు. రైల్లో ప్రయాణిస్తూ ఇతనెవరో ఇతరులకు ఎలా తెలుస్తుంది? భగవంతుడు వచ్చి జ్ఞానంనిస్తారంటే
తప్పకుండా ఎవరిలోనో ప్రవేశించి ఇస్తారు కదా. ఒకవేళ కృష్ణుడు ఉన్నట్లయితే ఎంతో పెద్ద గుంపు ఏర్పడుతుంది. అప్పుడు చదివించటం కూడా వీలు కాదు. కేవలం దర్శనం చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఇక్కడ సాధారణ వేషంలో కూర్చుని తండ్రి పిల్లలను చదివిస్తారు. మీరు గుప్త సైన్యం. ఆత్మలైన మనం యోగబలం ద్వారా మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఈ పురాతన శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త పవిత్రమైన శరీరాన్ని ధరిస్తారు. ఇప్పుడు అసురీ సంప్రదాయం ఉంది, తర్వాత మళ్ళీ దైవీ సాంప్రదాయంగా అవుతుంది. నేను కొత్త ప్రపంచంలో దైవీ శరీరాన్ని ధారణ చేసి రాజ్యపాలన చేస్తానని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, శరీరం ప్రకృతి. ఆత్మ ఎల్లప్పుడూ పురుషుడే. లెక్కాచారం అనుసారంగా శరీరం స్త్రీ లేక పురుషులది లభిస్తుంది. కానీ నేను అవినాశి ఆత్మను. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. వినాశన దృశ్యాలు కూడా కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. అదే మహాభారత యుద్ధం జరుగుతుంది కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు కదా. వారు ఏ రూపంలో ఎవరి తనువులో ఉన్నారో పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను పూర్తిగా సాధారణమైన తనువులోనే వస్తానని తండ్రి అంటారు. నేను కృష్ణుని శరీరంలో రాను. అతను పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలోనే వస్తాను. సూర్యవంశం కుటుంబంలోని వారే 84 జన్మలు తీసుకుంటారు. వారే మొదటి నెంబర్లో వస్తారు. సాకార వృక్షం, నిరాకార వృక్షం, ఈ రెండింటినీ గురించి మీ వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది. మూలవతనం నుండి నెంబర్ వారుగా ఆత్మలు వస్తాయి. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలే వస్తాయి. తర్వాత నెంబర్ వారుగా ఇతర ధర్మాల వారు వస్తారు. చిత్రాల్లో ఎంతో ఉన్నతమైన జ్ఞానం ఉంది. పిల్లలందరికీ అర్థం చేయించాలి. కుమారీలు సర్వీస్ చేసేందుకు రెడీగా నిల్చోవాలి. ఎవరైనా కుమారీలు ఈ విధమైన విషయాలను వివరించారు అంటే అద్భుతం కదా. ఎంతో ప్రేరణను ప్రఖ్యాతి గావింపచేస్తారు. లౌకికం అలౌకికం ఇరువురి పేరును ప్రఖ్యాతి పరుస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంగం యుగంలో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములు కావాలి. కనిష్ఠులుగా తయారయ్యే ఏ కర్మ చేయరాదు. సెకండ్ పాయింట్, గుప్త రూపంలో తండ్రికి సహయోగులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. తమ తనువు మనసు ధనములతోనే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. స్మృతి మరియు పవిత్రతా శక్తులను జమ చేసుకోవాలి. ఈరోజు వరదానము. తమ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని ప్రకారాల అధీనతను సమాప్తం చేసుకునే ప్రకృతి జీత్ భవ. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితమవుతారో అప్పుడు ప్రకృతి పైన కూడా విషయం అనగా అధికారం అనుభవం అవుతుంది. సంపూర్ణ స్థితిలో ఏ విధమైన అధీనత ఉండదు. కానీ ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు 3 విషయాలు జతలో ఉండాలి. 1 ఆత్మీయత, 2 ఆత్మిక నశ, 3 దయాహృదయం యొక్క గుణం. ఎప్పుడైతే ఈ 3 విషయాలు ప్రత్యక్ష రూపంలో స్థితిలో ముఖము లేక కర్మల్లో కనిపిస్తాయో అప్పుడు అధికారులు లేక ప్రకృతి జీత్ ఆత్మలని అంటారు. స్లోగన్: శ్రీమతం అనే కళ్ళెం శక్తిశాలిగా ఉంటే మనస్సు అనే గుర్రం పరిగెత్తలేదు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ ఏదైనా అపవిత్ర వృత్తి మీ స్మృతి లేక సంకల్పంలో ఉంటే బ్రాహ్మణత్వ స్థితిలో స్థితమై ఉండలేరు. అందువలన అడుగడుగులో అప్రమత్తంగా ఉండండి. విశేషతలతో పాటు ఏ ఒక్క బలహీనత ఉన్నా ఆ ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి.